తపోకాల ధ్యానాంశములు. పరిశుద్ధ బుధవారం. ద్రోహము మరియు పశ్చాత్తాపము. అంశము: విలువల కోసం కాక వెండి నాణాల కోసం క్రీస్తును అమ్మకుండా ఉండడం. సువార్త వాక్యం. 12 మందిలో ఒకడైన యూదా ఇస్కారియోతు ప్రధాన యాజకుల యొద్దకు వెళ్ళి, నేను ఆయనను మీకు అప్పగించిన ఎడల నాకేమి ఇచ్చెదరని అడిగెను. వారు వానికి 30 వెండి నాణెములను తూచి ఇచ్చిరి. మత్తయి సువార్త 26వ అధ్యాయము 14-15 వచనములు. ఆత్మీయ సందేశము. ఈ రోజును కొందరు ద్రోహ బుధవారం అని పిలుస్తారు. 30 వెండి నాణాల కోసం యూదా తన గురువునే అమ్మేశాడు. మన జీవితంలో కూడా చిన్న చిన్న స్వార్థాల కోసం, ధనం కోసం, కీర్తి కోసం క్రీస్తు బోధలను, మన విలువలను వదిలివేసినప్పుడు మనం కూడా యూదావలే ద్రోహం చేసిన వారమవుతున్నాం. అయితే మరోవైపు పేతురు కూడా పొరపాటు చేశాడు, కానీ పశ్చాత్తాపంతో తిరిగి వచ్చాడు. ఈరోజు మనలోని యూదా స్వభావాన్ని చంపి పశ్చాత్తాపపడే పేతురు మనస్సును కోరుకుందాం. ప్రార్థన. కరుణా సముద్రుడవైన యేసునాథ, ఈ పరిశుద్ధ బుధవారమున మీ గాయపడిన హృదయాన్ని స్మరించుకుంటున్నాము. ఒక శిష్యుడే మిమ్మల్ని అప్పగించడం ద్వారా మీరు ఎంతగా వేదన చెందారో మేము గ్రహించలేము. ప్రభువా, ధనాపేక్ష వల్ల, లోకపు సుఖాల వల్ల మేము ఎక్కడ మిమ్మల్ని అమ్మివేస్తున్నామో మమ్మల్ని హెచ్చరించండి. మా స్వార్థం కోసం మీ నామానికి అవమానం తేకుండా కాపాడండి. యూదావలే నిరాశలో కూరుకుపోకుండా మా తప్పులను ఒప్పుకొని మీ సన్నిధికి తిరిగి వచ్చే పశ్చాత్తాప హృదయాన్ని మాకు ప్రసాదించండి. మా ప్రతి మాట, ప్రతి క్రియ మీ పట్ల ఉన్న నమ్మకత్వానికి నిదర్శనముగా ఉండునుగాక. నిరంతరం మీ ప్రేమలో నమ్మకముగా నిలిచి ఉండే వరాన్ని మాకు అనుగ్రహించండి. ఆమెన్. పశ్చాత్తాప హృదయంతో నీ దరికి చేరాను యేసయ్యా. నా పాపాలను కడిగి నన్ను పవిత్రపరచుమయ్యా. లోకపు మాయలో పడిపోయిన నన్ను తపోకాలాన నీ సిలువ వైపు నడిపించుమయ్యా. పశ్చాత్తాప హృదయంతో నీ దరికి చేరాను యేసయ్యా. గాలికి ఎగిరే ఆకులాగా లోకపు ఆశల వెంట పరుగెత్తాను. నన్ను వెదకి వచ్చిన నీ ప్రేమను గుడ్డివాడిలా నేను చూడలేకపోయాను. గాలికి ఎగిరే ఆకులాగా లోకపు ఆశల వెంట పరుగెత్తాను. నన్ను వెదకి వచ్చిన నీ ప్రేమను గుడ్డివాడిలా నేను చూడలేకపోయాను. ఉపవాస దీక్షతో ప్రార్థిస్తున్నాను, దారి
నేర్చుకోవా పశ్చాత్తాప హృదయంతో నీ దరికి చేరాను యేసయ్యా నా పాపాలను కడిగి నన్ను పవిత్రపరచుమయ్యా కల్వరిగిరిలో నీవు పడిన శ్రమలు నా కళ్ళ ముందు నేడు మెదిలాయ్యా నాకై నీవు కార్చిన రక్తమే నా దోషాలన్నీ తుడిచివేసెనయ్యా కల్వరిగిరిలో నీవు పడిన శ్రమలు నా కళ్ళ ముందు నేడు మెదిలాయ్యా నాకై నీవు కార్చిన రక్తమే నా దోషాలన్నీ తుడిచివేసెనయ్యా కన్నీటితో నా అంతరంగాన్ని కడుగుతూ నీ వాక్యపు వెలుగులో నా బ్రతుకును సరిదిద్దుకుంటానయ్యా నన్ను కడుగు దేవా నన్ను మార్చు యేసయ్యా నీ అడుగు జాడల్లో నన్ను నడవనివ్వు. Experience spiritual growth with the Jeevadhara app and test your faith with the Bible Quiz app. Available now.